Hi students, last class discussion, what is acyclic hydrocarbons, what is alkanes, nomenclature of alkanes and preparation methods of alkanes గురించి మనము లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. టుడే ఐఎమ్ నౌ గోయింగ్ టు నెక్స్ట్ క్లాస్ alkenes. So what is alkenes? Alkenes అంటే ఏమిటి? Alkenes means double bonded hydrocarbons. Double bonded hydrocarbons are called alkenes. Double bonded hydrocarbons are called alkenes. ద్విబంధం చేత బంధింపబడి ఉన్నటువంటి హైడ్రోకార్బన్లను మనము ఆల్కిన్స్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కిన్స్. జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కిన్స్ CnH2n. ఆల్కిన్ల యొక్క సాధారణ అణు ఫార్ములా CnH2n. నెక్స్ట్ నామిక్లేచర్ ఆఫ్ ఆల్కిన్స్. నామిక్లేచర్ ఆఫ్ ఆల్కిన్స్. నామిక్లేచర్ ఆఫ్ ఆల్కిన్స్. మరి ఆల్కిన్స్ యొక్క నామకరణం ఏ విధంగా ఉంటుందో మనము ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినాం కార్బన్ కార్బన్ కంటైనింగ్ సింగిల్ బాండ్ ఇన్, కార్బన్ కార్బన్ డబల్ బాండ్ ఇన్, కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్ ఐన్. ఓకే, నెక్స్ట్ కార్బన్ల సంఖ్య 1 ఉన్నట్లయితే మీథాని, కార్బన్ల సంఖ్య 2 ఉన్నట్లయితే ఈథాని, కార్బన్ల సంఖ్య 3 ఉన్నట్లయితే ప్రోపని, కార్బన్ల సంఖ్య 4 ఉన్నట్లయితే బ్యూటాని మనం ఆల్రెడీ నేటి క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. నౌ నామిక్లేచర్ ఆఫ్ ఆల్కేన్స్. మరి ఆల్కేన్ల యొక్క నామకరణం ఎలా ఉంటుందో మనము చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ CH2 డబల్ బాండ్ CH2. CH2 double bond CH2, this is alkene. So number of carbons are present, 2 carbons are present this compound. So 2 carbons kabatti eth. Having carbon carbon double bond are present, so eth in. ఇక్కడ కార్బన్ కార్బన్ మధ్య ద్విబంధం ఉంది కాబట్టి ఈయనని కార్బన్ల సంఖ్య 2 ఉంది కాబట్టి ఈథ్ అని పిలవడం జరుగుతుంది. సో దిస్ కాంపౌండ్ నేమ్ ఈథీన్. ఓకే, అండ్ నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ CH డబల్ బాండ్ CH2. దిస్ ఈజ్ ఆల్కేన్ ఆల్సో. సో నెంబర్ ఆఫ్ కార్బన్స్ ప్రజెంట్ 3. సో ప్రోప్. సో డబల్ బాండ్ ప్రజెంట్ కాబట్టి ఇక్కడ ఇన్. దిస్ కాంపౌండ్ నేమ్ ఇస్ ప్రోఈన్. అండ్ అనదర్ ఎగ్జాంపుల్ CH డబల్ బాండ్ CH బాండ్ CH3. సో దిస్ కాంపౌండ్ కార్బన్స్ టోటల్లీ 4 కార్బన్స్ ప్రజెంట్. సో బ్యూట్ double bonded also present, so in this compound name is butene. ఇక్కడ ఆల్కిన్ల యొక్క నామకరణాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ కార్బన్ల సంఖ్య మరియు ద్విబంధం అనేది ఉన్నది కాబట్టి దాని ఆధారంగా మనకు ఆల్కిన్స్ యొక్క నామకరణము చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ఆల్కీన్స్. ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్
alkenes. So preparations methods. Preparation methods. మరి ఆల్కీన్ల ద్వారా మనము ఏ పద్ధతుల ద్వారా ఆల్కీన్లను తయారు చేస్తారు ఇప్పుడు మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ఆల్కీన్స్. సో ఫస్ట్ మెథడ్ డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ని నిర్జలీకరణము చేయడం ద్వారా ఆల్కిన్స్ ఏ విధంగా ఏర్పడితే మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మెథడ్ డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. వెన్ CH3 CH2OH, this is alcohol, ethyl alcohol. So ethyl alcohol reacted with concentration H2SO4. Alcohols reacted with H2SO4 in presence of high temperature. Approximately 170 degree. This is high temperature. So first alcohols reacted with concentration H2SO4 in presence of high temperature form alkenes. So this is ene. Okay, this method dehydration alcohols method. Okay, so first మొదటగా ఆల్కహాల్ను, this is ethyl alcohol, this is ఆల్కహాల్ను కాన్సంట్రేషన్ H2SO4 సజల సల్ఫ్యూరిక్ ఆమ్ల సమక్షంలో అధిక ఉష్ణోగ్రతకు గురి చేసినట్లయితే మనకి ఇక్కడ ఆల్కీన్స్ ఏర్పడతాయి. దిస్ ఈస్ రియాక్షన్. సో నెక్స్ట్ మెకానిజం. సో ఈ చర్య ఏ విధంగా జరుగుతుంది అనేది మనకు ఇక్కడ మెకానిజం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మరి ఎలా ఈ చర్య జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ CH3 CH2OH. సో దిస్ ఈజ్ ఇథైల్ ఆల్కహాల్. దీన్ని మనము మన యొక్క కన్వీనియంట్ కొరకు దీన్ని వేరే విధంగా రాసుకోవచ్చు. CH2H CH2OH. ఓకే, సో దీన్ని దేంతో కాన్సంట్రేషన్ H2SO4 సమక్షంలో అధిక ఉష్ణోగ్రతకు గురి చేసినట్లయితే హై టెంపరేచర్ అప్రాక్సిమేట్లీ 170 డిగ్రీకి గురి చేసినట్లయితే ఏమవుతుందంటే డీహైడ్రేషన్ జరుగుతుంది. డీహైడ్రేషన్ మీన్స్ లాస్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. ఇక్కడ దిస్ ఈజ్ ఫస్ట్ కార్బన్, దిస్ ఈజ్ సెకండ్ కార్బన్. సో ఫస్ట్ కార్బన్కి మరియు హైడ్రోజన్ మధ్య ఉన్న ఈ బాండ్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ షిఫ్ట్ కాగానే సెకండ్ కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఈ కార్బన్కు ఈ హైడ్రోజన్ మధ్య ఉన్నటువంటి ఈ OH అనేది విత్ ఇన్ ది బాండ్తో ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇక్కడ H, ఇక్కడ OH. సో డీహైడ్రేషన్ జరుగుతుంది. డీహైడ్రేషన్ మీన్స్ లాస్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ని కోల్పోయి మనకు ఏమేర్పడుతుందంటే ఆల్కీన్ ఏర్పడడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ డీహైడ్రేషన్ మెథడ్ ఆఫ్ ఆల్కిన్స్. సో ఆల్కహాల్స్ను డీహైడ్రేషన్ చేయడం వల్ల మనకు ఆల్కీన్స్ ఏర్పడడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఫస్ట్ మెథడ్, డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ మెథడ్, సెకండ్ మెథడ్ డీహైడ్రోహాలోజినేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్. నెక్స్ట్ మెథడ్ dehydration of, second method dehydrohalogenation of alkyl halide.
This is second method. This is second method. Dehydrohalogenation of alkyl halide. Alkyl halide ను డీహైడ్రోహాలోజనేషన్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఆల్కిన్స్ ఏర్పడతాయి. నౌ ఫస్ట్ ఆల్కైల్ హ్యాలైడ్. దిస్ ఈజ్ ఆల్కైల్ హ్యాలైడ్ CH3 CH2 Cl. This is alkyl halide. This total group are alkyl group. Okay, this is halide. So CH3 CH2 Cl. This is alkyl halide. He alkyl halide reacted with alcohol KOH. Alkyl halide reacted with KOH gives alkenes. ఇక్కడ మనకు ఆల్కిన్స్ తయారు చేసే రెండవ పద్ధతి ఏంటంటే హాలోజనేషన్, డీహైడ్రోహాలోజనేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్. ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ను డీహైడ్రోహాలోజనేషన్ చేయడం వలన మనకు ఆల్కిన్స్ ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఆల్కైల్ హ్యాలైడ్. దిస్ నేమ్ ఈజ్ ఇథైల్ క్లోరైడ్. ఇథైల్ క్లోరైడ్ని ఆల్కహాల్ KOH సమక్షంలో చర్య జరిపించినట్లయితే, ట్రీట్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఆల్కీన్స్ ఏర్పడతాయి. సో దిస్ ఈజ్ రియాక్షన్. సో నెక్స్ట్ మెకానిజం. మరి మెకానిజం ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఇథైల్ క్లోరైడ్ని మన కన్వీనియంట్ కొరకు CH2Cl రాసుకోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఫస్ట్ కార్బన్, దిస్ ఈజ్ సెకండ్ కార్బన్. సో ఇక్కడ ఫస్ట్ కార్బన్కు మరియు హైడ్రోజన్ మధ్య ఉన్న ఈ బాండ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఎలిమినేట్ ఆఫ్ హైడ్రోజన్. అండ్ సెకండ్ కార్బన్ దగ్గర ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ కార్బన్ నుండి హైడ్రోజన్ మధ్య ఉన్నటువంటి ఈ బాండ్ ఇక్కడ షిఫ్ట్ కాగానే నెక్స్ట్ సెకండ్ కార్బన్కు మరియు క్లోరిన్ మధ్య ఉన్న ఈ బాండ్ అనేది బ్రేకేజ్ అయిపోయి ఎలిమినేట్ అవుతుంది. సో ఇక్కడ హైడ్రోజను, ఇక్కడ క్లోరిన్ అనేది దేని సమక్షంలో, ఆల్కహాల్ KOH సమక్షంలో HCl అనేది ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇక్కడ డీహైడ్రోహాలోజనేషన్ జరిగి మనకు ఆల్కీన్స్ ఏర్పడడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్కిన్. దిస్ నేమ్ ఇన్ ఈథీన్. సో ఈథీన్ ఆల్కహాల్స్ని ఆల్కహాల్ KOH సమక్షంలో చర్య జరిపించినట్లయితే మనకు ఆల్కీన్స్ ఏర్పడతాయి. దిస్ ఈస్ డీహైడ్రోహాలోజనేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్. దిస్ మెథడ్ సెకండ్ మెథడ్. అండ్ నెక్స్ట్ థర్డ్ మెథడ్ డీహలోజినేషన్. Halogenation of vinyl chloride or vinyl halide. This method, third method. First one, dehydration of alcohols. Second method, dehydrohalogenation of alkyl halides. Third method, dehalogenation of vinyl halide. So next example, CH2Cl. This compound vinyl halide. So ఈ వినైల్ హ్యాలైడ్ ని జింక్ డస్ట్. సో వినైల్ హ్యాలైడ్ reacted with zinc dust to form alkenes. ఇక్కడ వినైల్ హ్యాలైడ్ ను దిస్ నేమ్ 1,2 డైక్లోరో ఈథేన్. 1,2 డైక్లోరో ఈథేన్ను జింక్ డస్ట్ సమక్షంలో జింక్ పొడి సమక్షంలో చర్య జరిపించినట్లయితే మనకు ఆల్కీన్స్ ఏర్పడతాయి. దిస్ నేమ్ ఈథీన్. ఓకే, సో దిస్ టోటల్లీ 3 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కీన్స్. సో నెక్స్ట్ క్లాస్లో మనము ఆల్కీన్స్ యొక్క
కెమికల్ ప్రాపర్టీస్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.